హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారండి. కొందరైతే తమ్మకాయ అంటారు, కొందరు చెమ్మకాయ అంటారు. మనమైతే చెమ్మకాయనే అందాము. ఈ చెమ్మకాయతోన పులుసు, పచ్చడి, కర్రీ, ఫ్రై ఇలా అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్స్, పీచు పదార్థం ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా డైజెషన్ అవుతుందండి. ఇప్పుడు ఈ చెమ్మకాయలతో మనం ఫ్రై చేసుకుందాం. ముందుగా చెమ్మకాయలను తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కావాలి అనుకుంటే కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన ముక్కలను ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చెమ్మకాయలను ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చెమ్మకాయలను వేసి ఈ చెమ్మకాయలు పూర్తిగా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకుని మూత పెట్టి కనీసం ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి ఇలాంటి స్పూన్ తీసుకుని ఉడికిన ఈ చెమ్మకాయలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చెమ్మకాయ ఫ్రై మసాలా కోసము ఎండు కొబ్బెర, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. నిమ్మకాయ ఫ్రై కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలను వేసుకుని అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అర స్పూన్ పసుపు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న చెమ్మకాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి ఈ చెమ్మకాయలను మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైలో కారానికి బదులుగా పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ చెమ్మకాయను తరచుగా తినడం వల్ల శరీరంలో మెలనిన్ అనే ఉత్పత్తి తగ్గి ఆడవాళ్ళలో వచ్చే నల్లటి మంగుమచ్చలని, కళ్ళ కింద నల్లటి చారలను కూడా పూర్తిగా తగ్గిస్తుందండి. ఈ చెమ్మకాయలో మంచి ప్రోటీన్స్తో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఇలా చెప్తూ పోతే చాలా అంటే చాలా ఉపయోగాలే ఉన్నాయండి ఈ చెమ్మకాయ తినడం వల్ల. ఇలా మంచిగా ఫ్రై అయిన ఈ చెమ్మకాయలను ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక 10-15 నిమిషాలలో ఈ చెమ్మకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. అయితే మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కంపల్సరీ మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.